హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ప్రీతమ అప్డేట్ని చాలా తక్కువ మంది మాత్రమే వింటున్నారు. ప్రోత్సాహం అస్సలు లేదు. అలా అని స్టోరీని చెప్పడం ఆపను. మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేయడం నాకు ఇష్టం ఉండదు. వింటున్న వాళ్ళ కోసమైనా సరే స్టోరీని కంటిన్యూ చేస్తాను. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ప్రీతమ నన్ను ప్రేమించు 18వ భాగం. క్రిష్ కిషన్ల వంక ఆశ్చర్యంగా బెదురుగా చూస్తూ, మీరు మీరు ఇద్దరు ఒకేలా ఉన్నారు అని ఒక్కో అక్షరం కూడబలుకుతూ అంటూ ముందుకి వెనుకకి కాకుండా త్రిభుజాకారంలా పక్కకు అడుగులు వేసి భయంతో ఒక చోట నిలబడిపోయింది వైశాలి. అవును, మేము ఒకేలా ఉన్నాం. ఎందుకంటే మేము కవలలం. నా పేరు కిషన్, అతను నా అన్నయ్య క్రిష్ అని ఎదురుగా ఉన్న క్రిష్ని చూపించాడు కిషన్. మెగా పవర్ షాక్ తగిలినట్లుగా అయ్యి కళ్ళు తిరగడంతో తన చేతిలో ఉన్న బ్యాగ్స్ని జారవిడిచేసి ఆమె కూడా తూలి పడబోయింది. వైశాలిని పడకుండా పట్టుకోవడానికి క్రిష్ 2 అడుగులు వేసేసరికి దగ్గరకు రావద్దు, స్టే అవే ఫ్రమ్ మీ అని కొంచెం గట్టిగానే అనేసి నెమ్మదిగా కుదుట పడుతుండేసరికి, ఓ డోంట్ బి సీరియస్ మిస్ వైశాలి, ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేశాడు కిషన్. ఆమె షాక్లో నుండి ఇంకా తేరుకోలేదు సరికదా. కిషన్ వైపు కూడా కోపంగా చూస్తుండేసరికి, ఓకే లీవ్ ఇట్, అసలే మీరు టెన్షన్లో ఉన్నారు. కాసేపటిలో మీకెలాగూ క్లారిటీ వచ్చేస్తుందిలేండి. అయితే నా తరపున కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇదివరకు 3 సార్లు మీరు నన్ను చూసి కంగారుగా వెళ్ళిపోతుండడంతో నాకేమీ అర్థం కాలేదు. అయితే మీరు నన్ను చూసి అన్నయ్య అనుకొని భయపడుతున్నారని నాకు తర్వాత అర్థమైంది అన్నాడు. అయినా ఆమె కోపంగానే చూస్తుండడంతో, అదేనండి, ఆ రోజు ట్రాఫిక్ జామ్లో, తర్వాత పబ్లో, మళ్ళీ టాయ్ స్టోర్లో మీరు చూసింది కృష్ణి కాదు, నన్ను. ఎనీవేస్ వీ విల్ మీట్ అగైన్ అని వైషుకి చెప్పి అన్నవైపు చూస్తూ, బ్రదర్ యూ టాక్ టు హర్, నేను షాప్ బయట వెయిట్ చేస్తుంటాను అనేసి వెళ్ళిపోయాడు కిషన్. వైషు కూడా రిలాక్స్ అయ్యి కింద పడిన బ్యాగ్స్ని తీసుకొని కదలబోయింది. వైశాలి ఆగు, నేను చెప్పేది విను, నేను నీతో మాట్లాడాలి అన్నాడు క్రిష్ ఆమెకు 4 అడుగుల దూరంలో అడ్డుగా నిలుస్తూ. నో నీడ్, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం కానీ, మీరు చెప్పేది నాకు వినాల్సిన అవసరం కానీ లేదు. లెట్ మీ గో అంది జాలువారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్, నేను నీకు అంతా వివరంగా చెప్తాను అన్నాడు. ఐ సెడ్ నో నీడ్, లెట్ మీ గో అనేసి అతని పక్క నుండి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసింది. కోపంతో ఆమె చేతిలోని బ్యాగ్స్ని లాక్కుంటూ, విల్ యు లిసన్ వాట్ ఐ వాంట్ టు సే అని అరిచాడు. అతని ప్రవర్తనకు బెదిరిపోతూ, మీ వివరణ వినాల్సిన అవసరం నాకు లేదన్నాను కదా, అయినా మీ దౌర్జన్యం ఏంటి అంది. ఇది దౌర్జన్యం కాదు, నా మనసులోని బాధ. నేను చెప్పేది వినాల్సిన అవసరం లేదన్నది నీ అభిప్రాయం, కానీ నీకు పరిస్థితిని వివరించి నా హార్ట్ఫుల్ సారీని చెప్పడం నా బాధ్యత. మొదటి నుండి నీకు నా మీద చెడు అభిప్రాయం ఉండడం వల్ల నన్ను చూసి అనవసరంగా భయపడి పారిపోతున్నావు. నేను నువ్వనుకుంటున్నట్లుగా చెడ్డవాడిని కాదు. కనీసం నాకు చెడు అలవాట్లు కూడా లేవు. నేను అమ్మాయిల్ని వెంటేసుకుని తిరిగేవాడిని కూడా కాదు. కిషన్ని చూసి నన్ను అనుకొని పొరపడింది నువ్వు. నిజానికి కిషన్తో ఉన్న అమ్మాయిలు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. ఒకరు మా తోబుట్టువు, మరొకరు మా వదినకు తోబుట్టువు. ఆ రోజు మాల్లో జరిగిన దానికి నేను ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. హీరోయిన్ రావాల్సిన టైంకి సరిగ్గా నువ్వు అప్పుడే వచ్చేసరికి ఎదురుగా ఉన్నది ఎవరో గుర్తించి టైం నాకు లేకపోయింది. ఈలోగానే జరగకూడనిది జరిగిపోయింది. నిజంగా ఇది నిజం. నేను కావాలని అలా చేయలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అన్నాడు. ఒక్కసారి కాదు, ప్రతిసారి నా విషయంలో ఇలాగే జరుగుతుంది. చేయాల్సినవన్నీ చేసేసి క్షమించమని అడిగితే క్షమాపణ దొరుకుతుందా? పైగా ఇష్టానికి ప్రవర్తిస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లు ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావని మీరు నన్నే సమాధానం అడుగుతున్నప్పుడు నా మనసులో బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎలా తెలుస్తుందిలే. తెలిస్తే మీరు అలా ప్రవర్తించేవారే కాదు. ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది. పొరపాటున జరిగిందని మీరంటున్నారు, కానీ మీ వల్ల ప్రతిసారి బాధపడుతున్నది నేను.
ఆ రోజు లిఫ్టులో, మొన్న మాల్‌లో, ఈరోజు ఇక్కడ అంటూ బాధగా చెప్తూ ఏడుస్తుంది వైషు. నువ్వంటున్నది దీని గురించేనా అని సెల్‌లోని వీడియో ప్లే చేశాడు. అందులో క్రిష్ వైషుని బలవంతంగా ముద్దు పెట్టుకుంటున్న సీన్ విత్ డైలాగ్స్‌తో ప్లే అవుతుంది. దాన్ని చూడగానే భయంతో కళ్ళను నిలబెట్టేసి రాయిలా ఉండిపోయింది. క్షణం తర్వాత తేరుకొని అంటే అంటే మీరు దీన్ని రికార్డ్ కూడా చేశారా? దీన్ని చూపించి నన్ను బ్లాక్‌మెయిల్ చేయాలని అనుకుంటున్నారా? నేను మీకు ఏ అన్యాయం చేశాను? నన్నెందుకిలా హింసిస్తున్నారు? అంది బాధగా. నేను చెప్పేది విను అని ముందుకు రాబోయాడు. ప్లీజ్ నా దగ్గరకు రావద్దు. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంది మరింతగా బెదిరిపోతూ ఏడుస్తూ. ప్లీజ్ వైషు, నన్ను చూసి అలా బెదిరిపోకు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నిజానికి ఇది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. ఆ రోజు మాల్‌లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, నీ గురించి బాధపడుతూ, మనసంతా అదోలా ఉండి ఏ పని చేయాలనిపించక నా సెల్‌లోని వీడియోలు చూస్తుంటే నాకీ వీడియో కనిపించింది. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తూ వీడియోలో ఉన్న డేట్‌ని బట్టి ఆ రోజంతా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఇది ఎలా జరిగిందో తెలియలేదు. అప్పుడే నాకొక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు నేను ఒక పార్టీ కోసం వైజాగ్ వచ్చాను. అక్కడ నా కోస్టార్స్ నన్ను డ్రింక్ చేయమని ఎంతగానో ఫోర్స్ చేసినా అలవాటు లేదని నేను తీసుకోలేదు. అయినా వాళ్ళు నా చేత ఎలాగైనా తాగించాలని కనీసం కూల్ డ్రింక్ అయినా తీసుకో అని వాళ్ళు డ్రింక్ కలిపేసి తాగించేశారు. అదే ఫస్ట్ టైం కావడంతో తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పడం లేదు. ఇది నిజం. నన్ను నమ్ము. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు హనీష మీద ఒట్టు వేసి చెబుతున్నాను. నేను చెప్పిందంతా నిజం. నిన్ను బ్లాక్‌మెయిల్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అసలు నేను అలాంటి వాడిని కాదు. నీ కళ్ళ ముందే ఇప్పుడే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను అని ఆ వీడియోని డిలీట్ చేసేసి, ఏది ఏమైనా నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను. కానీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అని ఐ యామ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను చెడ్డవాడిని కాదు. నన్ను చూసి భయపడకు అన్నాడు. అంతా విన్నాక బొమ్మలా అయిపోయింది. ఏం మాట్లాడకుండా మౌనంగా తన బ్యాగ్స్ తీసుకొని స్కూటీ దగ్గరకు వెళ్ళి స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిందామె. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, ఈ నిజాలను నువ్వు అర్థం చేసుకునే తీరాలి. అందుకు నీకు సమయం కూడా అవసరమే. అలాగే నువ్వు నన్ను క్షమించే తీరుతావు అని అనుకున్నాడు మనసులో. వైషు స్కూటీ డ్రైవ్ చేస్తూ క్రిష్ చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తుంది. అతను చెప్పిందంతా నిజమేనా? నిజంగా అతనికి అటువంటి ఉద్దేశం లేదా? అవి అనుకోకుండా పొరపాటున జరిగిన సంఘటనలేనా? నిజమే అనిపిస్తుంది. పైగా తన చెల్లెలి మీద ప్రమాణం కూడా చేశారు. నా విషయంలో తప్ప అతను ఎవరితోనూ మిస్‌బిహేవ్ చేస్తున్నట్లు చూడలేదు. నిజంగానే అతనిపై ఎటువంటి రూమర్సు లేవు. అందుకే అతను చెప్పేదంతా నిజమనిపిస్తుంది. అతను పెద్ద స్టార్ అయి ఉండి కూడా అతనికి ఏమీ కాని ఒక అమ్మాయికి తన వల్ల పొరపాటున జరిగిన తప్పులకి క్షమాపణ చెప్పడం అతని బాధ్యతగా భావించి, ఎవరేమనుకుంటే నాకేమనుకొని వదిలేయకుండా సారీ చెప్పారు. నిజంగానే అతను మంచి వ్యక్తి అని ఆలోచిస్తున్న వైశాలికి, రేవంత్, కిషన్, గోకుల్, క్రిష్, దుష్యంత్ ఇలా నా ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంది అని అంగద్ మాటలు గుర్తుకు వచ్చాయి. అంతే ఒక్కసారిగా ముఖంలో భావాలను మార్చేస్తూ, నో, క్రిష్ మంచివాడు కాదు. అందరూ ఒక కోవకు చెందిన వాళ్లే. కాకపోతే అంగద్ డైరెక్ట్గా డీల్ చేస్తే ఇతను ఇండైరెక్ట్గా ప్లాన్ చేస్తున్నాడు. ఛ! ఇలాంటి వాడిని ఎప్పటికీ నమ్మకూడదు అనుకుంది వైశాలి. మరునాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వైషుని, ఆఫీస్లో ఫస్ట్ డే ఎలా ఉంది అని అడిగింది మీనా కాఫీ తెచ్చి అందిస్తూ. బాగుంది మామ్, స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పేసి ఫ్రెష్ అవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. తన గదిలో నుండి బయటకు వస్తున్న ఐషుకి క్రిష్ గది బయట తొంగి తొంగి చూస్తున్న రోహన్ కనిపించాడు. ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగింది. మరేమో, నేను ఆడుకుంటున్న బాల్ ఈ గదిలోకి వెళ్ళిపోయింది అన్నాడు. అయితే తెచ్చుకో అంది. వెతికాను పిన్ని, ఎక్కడా కనబడలేదు. నువ్వు వెతికివ్వవా అన్నాడు. గదిలో ఎవరున్నారు అని అడిగింది. చిన్నబాబాయ్ అన్నాడు. అమ్మో, అయితే నేను వెళ్ళను అంది.
పర్వాలేదు పిన్ని, బాబాయ్ వాష్రూమ్లో స్నానం చేస్తున్నాడు, అప్పుడే రాడు అన్నాడు రోహన్. సరే అయితే నువ్వు కూడా రా అంది. సరే అన్నాడు రోహన్. గదిలోకి వెళ్ళి చుట్టూ చూసేసరికి ఒక మూలగా పగిలిన ఫ్లవర్ వాజ్ పక్కనే బాల్ కనిపించాయి ఐషుకి. బాల్ ఇక్కడే ఉంది కదా రోహన్, కనిపించలేదన్నావు, పైగా ఫ్లవర్ వాజ్ కూడా పగిలిపోయింది అంటూ బాలుని తీసుకొని ఇటు తిరిగింది. అక్కడ రోహన్ లేడు. అమ్మ బాబోయ్, వీడిని తిడతారని నన్ను ఇరికించేశాడు. అర్జెంటుగా నేను ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వకపోతే నాకు బ్యాండ్ అయిపోతుంది అనుకుని గబగబా 2 అడుగులు వేసింది. ఇంతలో అప్పుడే స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని వాష్రూమ్ తలుపు తెరుచుకొని ఆ గదిలోకి వచ్చాడు కిషన్. అయిపోయాను అనుకొని అతన్ని చూస్తూ గుటకలు మింగుతున్న ఐషుని చూసి ఏంటని కళ్ళతోనే అడిగాడు. అది మరి బాలు అని చెబుతుంది. ఆమె చేతిలో బాల్, అలాగే నేల మీద పగిలిన ఫ్లవర్ వాజ్ కనిపించింది అతనికి. కిషన్ చూస్తున్న వైపే ఆమె కూడా చూస్తూ, అయ్యో దానికి నాకు ఏ సంబంధం లేదు, అది రోహన్ పని అంది. ఆహా అని సాగదీసి ముఖంలో దరహాసం తొంగి చూస్తుండగా ఆమె వైపుకు అడుగులు మొదలుపెట్టాడు. ఆ సాగతీతకి ఆమె షాక్ అయిందంటే అతను చిన్నగా నవ్వుతూ ఆమె వైపు కదిలేసరికి భయపడుతూ ఆమె కూడా వెనక్కి అడుగులు వేస్తూ తేడాగా ఉన్న అతని చూపుని చూస్తూ, అయ్యో నేను చెబుతున్నది నిజం, ఇందులో నా ప్రమేయం ఏం లేదు, నన్ను నమ్మండి అంది. అయినా కూడా కిషన్ ఆమెకు మరింత దగ్గరగా రావడంతో ఆమె గోడకి ఆనుకొని కనార్పకుండా ఆమెనే చూస్తున్న అతన్ని చూసి బెదిరిపోతూ, మీరేం చేయాలనుకుంటున్నారు, ఎందుకులా చూస్తున్నారు, పగిలింది చిన్న ఫ్లవర్ వాజే కదా, పైగా దానికి కారణం కూడా నేను కాదు, దీన్ని మీరెందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు అని అడిగింది. అయినా ఆమెనే చూస్తూ అతను నోరు తెరవలేదు. దాంతో అతని పక్క నుండి పక్కకు తప్పుకోవాలని జరగబోయింది. ఆమె కదలడానికి లేకుండా తన 2 చేతులను గోడకు దాపపెట్టి ఆమె ముఖానికి మరింత దగ్గరగా వచ్చాడు. అతని వెచ్చని శ్వాస ఆమె నుదుటిని తాకుతుండగా అతని తీరుకి చూపుకి బెదిరిపోతూ గుటకలు మింగుతూ ముఖం నిండా చెమట పడుతుండగా ఎగశ్వాస తీస్తూ, మీకు సటైర్ వేసినందుకు, గేమ్లో మిమ్మల్ని అవుట్ చేసినందుకు నన్ను పనిష్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఆ శ్రమ అవసరం లేదు, నన్ను నేనే పనిష్ చేసుకుంటాను. ఇంకెప్పుడు మీ రూమ్లోకి పొరపాటును కూడా రాను, మీకు సంబంధించిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను క్షమించి దూరం జరగండి. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అంది. అయినా కూడా అతను ఇంచు కూడా కదలలేదు సరికదా. తన చేతిని ఆమె ముఖానికి దగ్గరగా తెచ్చేసరికి చెంప పగలగొడతాడేమోనని కళ్ళను గట్టిగా మూసేసుకొని బెదిరిపోతుంది ఐషు. ముఖం మీద పడుతున్న చెదిరిన కురులను సుతారంగా చెవి వెనక్కి నెట్టి అదురుతున్న పెదవులు, చెమట పట్టిన వదనంతో లోపలకు నొక్కుకుపోయినట్లుగా కళ్ళను మూసుకున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కిషన్. కిషన్ ఎంతకీ కొట్టకపోయేసరికి ఒక కన్ను తెరిచి చూసింది. ఆమె వైపే కన్నార్పకుండా అదొక మాదిరిగా చూస్తున్నాడతను. నుదుటి మీద పడుతున్న ముంగురులతో తీక్షణంగా చూస్తున్న ఆ చూపుకి ఆమెకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యింది. అంతలోనే శంఖం లాంటి మెడ లోపలకు వెళ్ళేలా గుటకలు మింగుతూ, మీరెందుకిలా బిహేవ్ చేస్తున్నారో నాకు బాగా అర్థమైంది అంది. ఏం అర్థమైంది అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూశాడు. నాపై మీకున్న కోపం, రోజు మీరు ప్రవర్తించే తీరు, ఈరోజు మీరు బిహేవ్ చేస్తున్న పద్ధతి చూస్తుంటే మీకు నేను మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే ఇలా బిహేవ్ చేస్తే నా అంతటి నేనే వెళ్ళిపోతానని మీ అభిప్రాయం, అవునా అని అడిగింది. ఇంకా ఆమెను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక దూరంగా జరిగి ముసిముసిగా నవ్వుతూ ఆమె ఏదేదో ఊహించేసుకుంటుందని, అసలు ఏం చేస్తుందో చూద్దామని అవును అన్నాడు. దాంతో ఆమె రిలాక్స్ అయిపోయి, ఈ మాట ఏదో మా మమ్మీ వచ్చినప్పుడే చెప్పుండొచ్చు కదా, కనీసం నాతోనైనా చెప్పొచ్చు కదా, అది వదిలేసి మీరు బాధపడుతూ నన్ను టెన్షన్ పెడుతూ ఎందుకు ఇదంతా? సరే, అయిందేదో అయిపోయింది, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం కుదరదు, నాకు కొంచెం సమయం కావాలి, బావగారికి ఏదోలా నచ్చజెప్పాలి కదా అనేసి ఆ గదిలో నుండి నెమ్మదిగా వెళ్ళిపోతూ తిరిగి కిషన్ వైపు చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోయింది. వయసులో ఉన్న అబ్బాయి దగ్గరకు వస్తే ఫీలింగ్స్ రావాలి కానీ పిచ్చి ఆలోచనలు చేస్తున్నావేంటే తింగరు బుచ్చి, అంతలా నిన్ను నేను బెదరగొట్టేస్తున్నానా అని అనుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోతావా? చదువుని మధ్యలోనే వదిలేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం అన్నది జరగని పని. అందుకు పెద్దన్నయ్య అస్సలు ఒప్పుకోడు. మరైతే నువ్వు ఏం చేస్తావో నేను కూడా చూస్తాను అని అనుకున్నాడు.
తన గదిలోకి వెళ్ళిపోయి కిషన్ గురించే ఆలోచిస్తుంది ఐషు. దరహాస వదనంతో ఆమెకు అంత దగ్గరగా ఉన్న అతని రూపం కళ్ళ ముందు కదలాడగానే ఇప్పుడు కూడా ఆమెకు శ్వాస బరువైపోతుండగా ఏం ఆలోచిస్తున్నాను నేను అని తల విదిలించి, నేనిక్కడ ఉండడం చిన్నబావకు సారీ కిషన్ గారికి నచ్చకపోవడంలో అర్థం ఉంది కదా. మా కుటుంబం అని అనుకుంటున్న వీళ్ళ మధ్యకి వదిన చెల్లినైన నేను వస్తే నన్ను భరించాల్సిన అవసరం వీళ్ళకేంటి? నేనిక్కడ ఉండడం ఆయనకే ఇష్టం లేదా? ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదా? ఇదేదీ ఆలోచించకుండా అందరితో ఒకేలా ఉంటున్నానే. కానీ ఇప్పుడేం చేయాలి? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోవాలి. కానీ చదువు మధ్యలో ఉంది. ఇప్పుడు ఏ కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుంది? అనుకొని ముందైతే ఇక్కడి నుండి వెళ్ళిపోతే అప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు అని అనుకుంది. ఇంకా ఉంది. కిషన్ చూపులో ప్రేమ కనిపించడం లేదు పాపకి. ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి పాప ఎలాంటి ప్లానులు వేస్తుందో చూద్దాం. నిజం తెలిసింది కదా, తనను క్షమిస్తుంది అని అనుకుంటున్న క్రిష్ ఆలోచనలు ఫలిస్తాయా? ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విందాము. స్టోరీ నచ్చితే అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.